శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ్య నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ మార్చ్ 15న వస్తున్నటువంటి పౌర్ణమి లోపుగా వీరి జీవితంలో భారీ ప్రమాదం పొంచి ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వ్యక్తులు చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. అయితే ఈ మార్చి నెల 14వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి లోపుగా మేషరాశి జీవితంలో ఏ విధమైన ప్రమాదం జరగబోతూ ఉంది, వీరి జీవితం ఎటు నుంచి ఎటుపోతోంది అనే అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దీంతో పాటుగా మేషరాశి వ్యక్తులు చేయాల్సినటువంటి ఆ చిన్న పని ఏమిటి అనేటటువంటి విషయాలను వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్ళ జీవితం గురించి చూసినట్లయితే గత కొంతకాలంగా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఇప్పుడు వీరి జీవితం అనేది ఎంతో చక్కగా మారబోతూ ఉంది. అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళైతే వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. మేషరాశి జాతకుల జీవితం అనేది ఎంతో బాగా అద్భుతంగా మారబోతూ ఉంది. ఇప్పటి నుండి కూడా మీ జీవితం ఎంతో అనుకూలంగా సాగబోతూ ఉంది. అదేవిధంగా మీ జీవితంలో ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. అసలు వీళ్ళ జీవితం అనేది బాగుంది కదా, మరి ప్రమాదం అంటున్నారేంటి అనే ప్రశ్న మీకు వస్తూ ఉంటుంది. అయితే ఇంతకు అదేంటంటే గనుక ఈ మేషరాశి వ్యక్తులకు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుండి, దీంతో పాటుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, బ్యాంకు రుణాలు కానీ ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం, అలాగే ఏమైనా ఫైనాన్స్ ఆఫీస్లో కట్టాల్సినటువంటి డబ్బులు మీరు కట్టలేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలతో అదేవిధంగా ఇబ్బందులతో మీరైతే సతమతమవుతూ వచ్చారు. అయితే ఈ మేషరాశి వాళ్లకు వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులలో మార్పులనేవి సంభవించబోతున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో మీ కుటుంబ జీవితంలో మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ కాబోతూ ఉంది. దీనికి కారణంగా చుట్టూ చూస్తూ ఉన్న వాళ్లకు మీ మీద అసూయ, ద్వేషాలు అనేవి ప్రారంభం అయ్యాయి అని చెప్పవచ్చు. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు. అదే సామెత ఈ మేషరాశి వాళ్లకు ఈ సమయంలో వర్తించబోతోందని చెప్పుకోవాలి. అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదుగుదలను చూస్తున్నారు, ఇంత డబ్బు వీళ్ళకు ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, అసలు వీళ్ళకు ఇంతటి చేంజెస్ అనేవి ఎలా ప్రారంభం అయ్యాయి, ఇటువంటి మాటలు మేషరాశి వాళ్ళను చూసి గిట్టని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలని అంటే కొంతమంది స్ట్రైట్గా వచ్చి ఈ రాశి వాళ్ళను అడగడం కూడా జరుగుతుంది. మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి మీరు బయటపడటం కోసం కొన్ని పరిహారాలనైతే చేసుకోవాలి. ఈ దుష్ప్రభావాల వలన, అలాగే ఈ నరదృష్టి వల్ల, దిష్టి దోషాల వలన అసలు వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం అనేది ఈ పౌర్ణమి లోపుగా పొంచి ఉందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఆ విధంగా వీళ్ళ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతూ ఉంది. మేషరాశి జీవితంలో ఈ పౌర్ణమి లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందనే చెప్పవచ్చు. అయితే ఇంతకు ఈ మేషరాశి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ కూడా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది, అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి, అంటే కుటుంబ యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకోవాలి. అప్పుడే మీ కుటుంబం అనేది ఆనందంగా, సంతోషంగా సాగిపోతుంది. అలా కాదు అని అంటే గనుక అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు అనేవి తలెత్తేటటువంటి పరిస్థితులు వస్తాయి కూడా. అసలు అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అని అంటే ఈ రాశి వాళ్లకు బయట దిష్టి తగలడంతో, అంటే అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా దిష్టి, ఏడుపు అనేది తప్పకుండా తగులుతాయి. ఈ విధంగా మీకు దిష్టి తగలడం వలన మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం వలన నెగటివ్ ఎనర్జీ
మిమ్మల్ని చికాకు, ఇరిటేషన్స్‌కు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. అలాగే ఇటువంటి ఇరిటేషన్స్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత, మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. సో, మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ పౌర్ణమిలోపుగా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే మీతో ఎవ్వరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో చెయ్యకపోవటం చాలా మంచిది మీకే. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరైతే బయటపడగలరు. అయితే అసలు ఈ మేషరాశి వాళ్లకు ఈ పౌర్ణమిలోపు ప్రమాదం అనేది రాకుండా ఉండాలి అని అనుకున్నా, ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ప్రమాదం నుండి బయటపడాలి అనుకున్నా కూడా మీరైతే ఈ పరిహారాలను చేసుకుంటే చాలా వరకు ఉపశమనం పొందుతారు. ఇక మేషరాశి వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా మీరేదైనా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవుతున్నామని చెప్పి మీరు బయటకు బయలుదేరుతూ ఉన్నప్పుడు తీయని పదార్థాన్ని స్వీకరించి వెళితే గనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం, ఆ పనిని పూర్తి చేసుకోవడం, ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఈ మేషరాశి వ్యక్తులు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక బెల్లం ముక్క కానీ ఏదైనా స్వీట్ కానీ నోట్లో వేసుకుని చప్పరిస్తూ బయటకు వెళ్ళండి. ఇక అదే విధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వాళ్లకు బియ్యం కానీ పాలు కానీ అంతేకాకుండా చిన్నది ఏదైనా ఒక వెండి నాణాన్ని కానీ దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువులను తీసుకోకూడదు. ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇంకొకటి వాళ్లకు ఇచ్చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే గనుక మీకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ మీద ఉండదు. మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే గనుక ప్రతి ఆదివారం కూడా గోమాతను సేవించండి. గోమాతకు తియ్యటి పదార్థాలు ఏవైనా తినిపించండి. అదేవిధంగా మీరు ప్రతి శనివారం కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి. ఒక శనివారం రోజున శనిదేవుడి పూజ చేయండి. ఇలా చేస్తే మీకు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకించినట్లయితే గనుక ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. చూసారు కదా, మేషరాశి జీవితంలో ఏ విధమైన ప్రమాదం రాబోతూ ఉందో, దాని నుండి ఎలా తప్పించుకోవాలి అనేది. ఇక ఇలాగే మీరు మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.